హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ములక్కాయతో సాంబారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండండి. చాలా బావుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని చక్కగా కుక్కర్‌లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మనం సాంబార్‌లోకి వేసుకునే సొరకాయ, ఉల్లిపాయ, ములక్కాయలు, టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పు ఉడికాక ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మెతిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తెల్లెల్లిపాయ దంచి వేసుకొని అవి చిటపటలాడినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకొని ఒక 5 నిమిషాలైతే వీటిని చక్కగా మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గినాక ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలైతే మరొక్కసారి మగ్గనించాలి. తర్వాత మనం ముందుగా మెతిపేసి పెట్టుకున్న పప్పునైతే వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే వేసేసుకోవాలి. కొం ఈ పులుసు వేసినాక కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చక్కగా చూసేసుకొని సాంబార్ పౌడర్ వేసేసుకొని ఇలా మంచిగా మరగనివ్వాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్‌గా ఉంటాయి. ప్లీజ్ లైక్